సందడి నెలకొంది. భాగ్యనగరం భక్తి పారవస్యంతో మునిగి తేలుతోంది. గోల్కొండ కోట భక్తులతో కిక్కిరిసిపోయింది. రంగురంగుల బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పూనకాలతో సందడి వాతావరణం నెలకొంది. శ్రీ జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. భాగ్యనగరం భక్తి పారవస్యంతో మునిగి తేలుతోంది. గోల్కొండ కోట భక్తులతో కిక్కిరిసిపోయింది. రంగురంగుల బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పూనకాలతో సందడి వాతావరణం నెలకొంది. శ్రీ జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఇక ఇదే టాపిక్ పై మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, గోల్కొండలో బోనాల సందడి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. अगर ताजा अपडेट्स ఏంటి? आपण जर लोकसभेच्या अध्यक्षांनी जो पत्र त्यांच्या బోనం గోల్కొండకు అమ్మవారి సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి బోనాల పండుగ మొదలవుతుంటది. మనకి ఈరోజు జగదాంబిక అమ్మవారికి ఈరోజు బోనాలు సమర్పించడానికి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడ గోల్కొండకు కూడా రావడం జరిగింది. చాలామంది రకరకాల బోనాలు, అలాగే భక్తులు చాలామంది భక్తి శ్రద్ధలతో పొద్దున ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోతురాజుల విన్యాసాలతో, డప్పుల మూతలతో, అలాగే చాలామంది డోలు పట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. సో భక్తులు కూడా పొద్దున్నే, అంటే మనం ప్రతి ఇక్కడ నుంచే మన బోనాల జాతర మొదలవుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది అనే ఒక అంశంతో కూడా చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు బోనాల జాతర ఎందుకు ఇక్కడ అంత అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి వస్తున్న అంశాలు కూడా ముఖ్యంగా భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ఎంత సంబరంగా జరుపుకుంటాం తెలుసు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో నెల రోజుల పాటు గోల్కొండలో మొదలైన బోనాలు ఇక్కడ నుంచి మొదలై దాదాపు బల్కంపేట, సికింద్రాబాద్ అమ్మవారి ఉంటూనే ఉంటాయి. అంటే అంగరంగ వైభవంగా, అంటే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ బోనాల జాతర కొంత జరుగుతూ ఉంటుంది ఈ ఆషాఢ మాసం మొదలైన తర్వాత. సో చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. మనం ఇక్కడ నుంచి వచ్చారు. నేను లక్ష్మీగూడ, రాజేంద్ర నగర్. ఎట్లుంది బోనాల జాతర ఈసారి ఎట్లా చూస్తారు? గోల్కొండలో ఏ విధంగా జరుగుతుంది? ఈసారి మంచిగా జాగ్రత్త చూసుకుంటారు. పోలీసు వాళ్ళు కూడా చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఎందుకంటే మొత్తం గుంపులు వచ్చి మన మొత్తం కొట్లాడాలు చేస్తారు. మన లాస్ట్ టైం కూడా ఫస్ట్ రోజు పోయి చాలా బాగా చేసారు, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మస్తు మంది గాయాలైనాయి. ఎందుకంటే ఇంకా చాలా మంది భక్తులు కూడా అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లుంది బోనాల జాతర, ఏం చెప్తావు? సో ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు బోనాలు ఇక్కడ? ఇప్పుడు ఎన్నేళ్ళు నీకు? నాకు 60 వెళ్ళిపోయినాయి. 60 ఏళ్ళు. 60 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నావా? బోనాలు ఎత్తుకొని, పెద్ద బోనం ఎత్తుకొని పోయినా. తాప ఎట్లుండే నువ్వు బోనం ఎత్తుకున్నప్పుడు? ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు శాతం అయితే లేదు, బోనాలు బంద్ చేసినాం అంతే. పోతున్నాం, ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ. అప్పుడు ఎట్లా జరుగుతున్నాయి బోనాల పండుగ, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఎక్కువైందన్న పబ్లిక్. ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడు ఇట్లనే బాగా చేపించుకోవాలా. అందరికీ అమ్మవారు చాలా కాపాడుతుంది. కానీ ఒక రోజు చేసినందుకే మనకు వర్షం పడేటట్టు చేసింది. అందరు కూడా భక్తులు అందరూ చాలా బాగా చేస్తే మనకు వర్షాలు కురిపిస్తుంది, అన్ని బాగా చేస్తుంది అమ్మవారు. మేము కూడా భక్తులం అందరం వచ్చి అమ్మవారికి కోరిన కోరికలు తీర్చుకొని ఆమెకు కోరింది చేసి పెడతాము. సో మీరు భాగ్యనగరమేనా మీది? మాది భాగ్యనగరమే, హైదరాబాదే. మాకు ఊరు ఏది లేదు, మాకు అంతా హైదరాబాదే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గోల్కొండకు వస్తున్నారు బోనాల సమర్పణల విషయంలో? మేము 8 సంవత్సరాల నుండి వస్తున్నాము. 8 సంవత్సరాల బోనాల పండుగ ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అయింది. ఏ విధంగా అంటే భక్తులు వస్తుంటే ఆమెకు కోరిన పూజలు చేస్తుంటే ఆమె అట్లా చేపించుకుంటుంది అంతే. ఆమె చేపించుకునేది మేము చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అరేంజ్మెంట్లు చాలా బాగా చేస్తున్నారు. నీళ్ళ సౌకర్యం కాదు, ఏది వాష్రూమ్ కానీ ఏది కానీ చాలా బాగా చేస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము మా బాబుకు బిజినెస్ మంచిగా కావాలా, ఇంకో మేము ఇల్లు కట్టుకున్నాము, ఇంకా ఇల్లు కట్టుకోవాలా, మేము చాలా పైకి రావాలా, మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి, లోకమంతా నువ్వు కాపాడు అని మొక్కేసి వచ్చిన. మీరెక్కడ నుంచమ్మా? మేము కూడా పక్క హైదరాబాద్. మా అక్కతో ఏకీభవిస్తున్నా. నేను కూడా అక్క ఏమేమి కోరుకుందో అవన్నీ కూడా నాకు కూడా ఇవ్వాలని మనసారా అమ్మవారిని కోరుకుంటున్నా. బోనాల సందర్భంగా మీరు పక్క హైదరాబాద్ అన్నారు కాబట్టి ఒక్క డైలాగ్ బోనాల సందర్భంగా ఏం చెప్తారు? హైదరాబాద్ డప్పు మోగింది, అమ్మ పిలిచింది, వచ్చేసినాం
అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు బోనాలు? ఫస్ట్ టైం ఐమ్ కమింగ్. యా, ఇది ఫస్ట్ టైం నేను వచ్చినాను. మామూలుగా అయితే పోర్టు చూడడానికి వచ్చేవాళ్ళము, అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చినాము. సో అదృష్టంగా భావిస్తున్నాం. సో జాతర మొదలైంది, దాదాపు నెల రోజులు ఉండబోతుంది హైదరాబాద్. సో ఇక్కడికే ఆపుతారా, ఇంకా మీద సికింద్రాబాద్ బల్కంపేట కూడా ఈ వీక్ వెళ్ళాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము. నెక్స్ట్ వీక్ అండ్ 1 more week ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మంగళవారము బల్కంపేట ఎల్లమ్మకు కూడా చాలా బాగా చేస్తాము. సికింద్రాబాద్ కూడా చేస్తాము చాలా. అక్కడ పోయి కూడా బోనము, బియ్యము, ఒడి బియ్యం అమ్మవారికి సమర్పిస్తాము. అన్నీ చాలా బాగా చేస్తాము. మాకు ఒడి బియ్యం పోసి బోనం చేస్తే మాకు కూడా చాలా సంతోషంగా చేస్తుంది అమ్మవారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లనే బోనాలు చేస్తాము. ఇంట్లో కూడా అక్కడ గుళ్ళల్లో సికింద్రాబాద్లో బల్కంపేటలో కూడా చేస్తాము మేము. రైట్, మనతో పాటు చాలా మంది భక్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎక్కడి నుంచి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లుంది బోనాల పండుగ, ఏం చెప్తారు? ఎక్కడి నుంచి? బంజారీ దర్వాజా, గోల్కొండ. ఎట్లుంది బోనాల పండుగ, ఎట్లా చూస్తారు, ఏ విధంగా జరుగుతుందంటే ఏం చెప్తారు? మంచిగానే జరుగుతుంది. మేము ప్రతి ఏడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తుంటాం. ఎక్కడ మీరు ప్రాపర్? ఇక్కడే అండి, మన గోల్కొండ. సో గతంలో కన్నా ఇప్పుడు ఎట్లుంది, గతంలో ఎట్లుంది బోనాల జాతర? ఈ సంవత్సరాలు మారుతున్న కొద్ది ఏమన్నా మార్పు కనిపిస్తుందా బోనాల జాతర విషయంలో మీరు చూసిన విధంగా? ఈసారి బందోబస్తు చాలా బాగుంది. ఈసారి గవర్నమెంట్ బాగుంది. మీరమ్మా ఎక్కడి నుంచి, ఎట్లా జరుగుతుంది బోనాలు? మీ ఇదే ఫస్ట్ రావటము. మాది చెన్నై. మాది ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, చెన్నై నుంచి వచ్చి ఇక్కడ చూసిపోదామని వచ్చిన. ఇదే ఫస్ట్ రావటం. మీకెవరు చెప్పి ఇక్కడ బోనాలు జరుగుతాయి, గోల్కొండలో సంబరాలు ఉంటాయని? చుట్టాలు ఉండరు ఇక్కడ, అట్లా వచ్చిన. వాళ్ళు చెప్తే వచ్చిళ్ళు. మరి ఏం కోరుకున్నారు అమ్మవారిని? అంత దూరం నుంచి వచ్చిళ్ళు కదా. మంచిగా అవ్వాలి, లోకమంతా బాగా ఉండాలి, అదే కోరుతున్నాను. ఏంటని ఎట్లా ఎట్లా చూస్తారు బోనాల పండుగ? ఏం చెప్తారు బోనాల గురించి చెప్పండి. అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. రైట్, మనం చూస్తున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా బోనాలకు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 60 ఏళ్ళు ఇక్కడ గోల్కొండలో బోనం ఎత్తిన వాళ్ళు కూడా చాలా మంది సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా, ముఖ్యంగా తమిళనాడు, చెన్నై లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాం మేము. ఇక్కడికి మేము రావడానికి గల కారణం ఇక్కడ సంబరాలు చూడడానికి, ఇక్కడ జరుగుతున్న వైభవాన్ని మేము కళ్ళారా తిరస్కరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు రావడం జరుగుతున్న విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంది భక్తులు కింది నుంచి ఇప్పుడే ప్రొద్దున ఉదయం 8:30 నుంచే భక్తులు విపరీతమైన రద్దీతో పైకి రావడం జరుగుతుంది. కింద ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంట్రన్స్లో విత్ ఫుల్ సెక్యూరిటీ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. లోపలికి వచ్చిన వెంటనే అక్కడ కొంత వాళ్ళు వస్తున్న క్రమంలో వాళ్ళకి ఎటువంటి అటు వాటర్ విషయంలో కావచ్చు, వాష్రూమ్స్ ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి కూడా చూసుకోవచ్చు, చాలా మంది వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యువతులు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? బాలనగర్ నుంచి వస్తున్నాం. ఎక్కడైనా ప్రాపర్ బయట ఎట్లుంది బోనాల జాతర హైదరాబాద్ లో, ఏ విధంగా చూస్తారు? హైదరాబాద్ లో చాలా బాగా చేసుకుంటారు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాం మనం. సో గోల్కొండకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఈ బోనాల పండుగ? ఇదే ఫస్ట్ టైం. సో ఎందుకు మొదటిసారి రావాలనిపించింది? అంటే ఇట్లా ఇక్కడే ఉంటాం కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చని వెళ్ళాము, కానీ ఈసారి వచ్చాము. మీరు? నేను సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి. ప్రతి సంవత్సరం వస్తారా బోనాలకి, లేదు మొదటిసారా? వచ్చాను ఫస్ట్ టైం. అంటే చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాం, కుదరలే, ఇయర్ అయింది వచ్చాను. సో ఎట్లా చూస్తున్నారు బోనాలు? కొంత ఆషాఢ మాసం రాగానే చాలా వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో పెద్ద కంటిన్యూగా ప్రతి వీకెండ్ సంబరాలు జరుగుతుంటాయి కదా, ఏ విధంగా చూస్తారు? అంటే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి, బాగా అనిపిస్తుంది. నేను ఇక ఫస్ట్ టైం చూద్దామని వచ్చాను ఈసారి అంతా. ఒకసారి మనం పైకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కింద నుంచి మనకు మొదలైన బోనాల పండుగ, అక్కడ నుంచి జనాలు వస్తూ ఉంటారు. జనాలు వచ్చి ఎంట్రెన్స్ తర్వాత ఆ చెక్కింగ్ మిగతాది పోలీసు వారు చూస్తున్న సందర్భంలో ఇక్కడికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వారు స్ట్రిక్ట్గా ఆ చర్యలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పైన కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కోరికలు, ఇక్కడికి వస్తే మా కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు కొంత వాతావరణంలో కూడా ఇబ్బంది ఉంది, ఆ వాతావరణం కూడా పూర్తి స్థాయిలో ఆ వర్ణదేవుడు కరుణించి మా కోరికల్ని తీర్చాలి, ఇక్కడ వర్షాలు కురిపించాలి, రైతులు అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా చాలా మంది జనాలు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి? బేగం బజార్. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. ఎట్లా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంటాయి కదా, ఎట్లా చూస్తారు బోనాల్ని? ఈ సంవత్సరం ఏం తేడా కనిపిస్తుంది కొత్తగా? మేము ఫస్ట్ టైం వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చింది. సో ఇక్కడే ఉండే, ఎప్పుడు కూడా రాలేరా బోనాలకి? రాలేదు. సాధారణంగా జరుపుకుంటారా బోనాల పండుగ బోనాల సందర్భంలో?
బోనాలు జరుపుకుంటే ఏం చేస్తుంటారు స్టూడెంట్ ఏంటి? మేము స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఎవ్రీ బోనాలకి వస్తాము. ఎవ్రీ బోనాలకు వస్తూ ఉంటారు. వస్తారు ఇక్కడ బోనాలు చేస్తుంటారు కదా, చూస్తుంటాం పోతురాజులను, బోనాలను, జోగినులను. ఇంకొంతమంది భక్తులు కూడా అమ్మా ఎక్కడి నుంచి వచ్చావమ్మా? జగిత్యాల జగిత్యాల నుంచి బోనాల కోసం వచ్చినావా? బోనాలు చూస్తామని. సో ఎప్పుడైనా వచ్చినావు ఇంతకు ముందు? రాలే. అయితే మరి జగిత్యాలలో ఒక రకంగా బోనాల పండుగ జరుగుతుంది, ఇక్కడ ఒక రకంగా జరుగుతుంది. ఏం తేడా కనిపిస్తుంది జగిత్యాలకి హైదరాబాద్కి? తేడానే ఉన్నది సార్. ఏం కానీ నువ్వేం గమనించుకోవు? ఇక గమనిస్తామంటే ఇంత జనాలు ఉండరు. అది మరి ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి నీతో అవుతుందా మరి అంతమందికి ఎక్కడ అమ్మవారి దగ్గరికి? ఇక కాకుండా ఆగచ్చు నేనన్నా. సో భక్తితోనే ఎక్కువ మంది కష్టంగా వచ్చినాం ఇక్కడికి. అంతా అమ్మవారి మీద వేస్తే భారం అదే వెళ్ళిపోతుంది మనకి. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. సో మీరు ప్రతి ఏటా వస్తారా బోనాలు? వస్తాం. మరి బోనాల జాతర ఏ విధంగా జరుగుతుంది, మీరు ఎట్లా ఉండవు? జరుగుద్దండి ఎప్పుడైనా, ఎంత దూరం నుంచి అయినా ఇక్కడే వస్తాం మేము. ఇప్పుడు ఈ పెద్ద మనిషి రానేనని వచ్చింది మాకు. ఈ బోనాలు చూస్తానికే కదా మాకు. అంతే, అమ్మవారి దయ లేకుండా ఏది రాదు మనకి. ఏంటో పాపని తీసుకొని వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్ అండి, 2 పిల్లలు నాకు. ఇక్కడ ప్రాపర్ ఇక్కడే. ఎట్లుంది బోనాల జాతర హైదరాబాద్ లో? ఆషాఢ మాసం వచ్చిందంటే పెద్ద ఎత్తున జరుగుతుంటది, ఏం చెప్తారు? బాగానే ఉండిద్ది. యాక్చువల్లీ నేను పిల్లలు తీసుకొని వచ్చింది ఇప్పుడే, చిన్న పిల్లలు కదా, సో దర్శనానికి వచ్చిన. నేను, మా పెద్దమ్మ, మా వదిన, మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలా మంది వంటలు కూడా పైన ఇక్కడనే మేము వంటలు చేసుకొని ఇక్కడనే తిని అమ్మవారిని దర్శించుకొని వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడించే పెద్ద ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము లంగరౌజ్ నుంచి వచ్చాం. లంగరౌజ్ ప్రతి ఏటా వస్తారా లేకపోతే మొదటిసారా? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, లైక్ 20 years నుంచి. 20 years మీరు బోనాలు ఇప్పుడు 20 years నుంచి చూస్తారు ఇక్కడ జరిగేది? అవును, చూస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఇక్కడ చాలా పెద్దగా జరుగుతుంది కదా, ఎవ్రీ ఇయర్ వస్తాం చూడడానికి. ఇక్కడనే పుట్టిలు, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే సంబరాలు జరుపుకుంటున్నారు. బయట వాళ్ళ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం స్పెషల్ చెప్తారు? గోల్కొండలో స్పెషల్ ఉంది, బోనాల రోజు జరుగుతాయని అంశం మీద కనిపిస్తుందా? గోల్కొండలో మనకి ఏంటంటే జగదాంబ అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారి ముందు మనం ఏమైతే కోరుకుంటామో అవనేవి జరుగుతాయి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ మొక్కుకొని వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకోవాలి. సో ఎట్లుంది మరి 20 ఏళ్ళ నుంచి చూస్తున్న సంబరాలు? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కొత్త కాలం మారుతుంది. చాలా మంది ఫోన్లలో రికార్డింగ్స్ అని, రీల్స్ అని, సోషల్ మీడియాలో కొంత చూస్తూ ఉంటాం. అప్పటికిప్పటికి ఇట్లా తీయడమని కనిపిస్తుంది. అప్పుడు నార్మల్గా బోనాలు లైక్ పోతురాజులు అంతే ఉంటుండే. ఇప్పుడు మాత్రం మొత్తం ఇట్లా కొన్ని వేషాలు వేసుకొని మొత్తం అందరు ఎక్కడి నుంచి వచ్చి అట్రాక్ట్ అయ్యేలాగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి స్వామి, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? అది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, నకరేకల్ మండలం. ప్రతి ఏటా వస్తారా గోల్కొండ బోనాలకి? వస్తుంటామండి. ఏంటి మీరు వేషధారణ ధరించిళ్ళు ఏంటి అసలు? మీరు? మేము బైన్లా కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వాళ్ళము. నిత్యం అమ్మవారు కొలుపు కొలుస్తుంటామండి. ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ, పోచమ్మ, మాంకాలమ్మ, జగదమ్మ తల్లి కొలుపులు కొలుస్తుంటాము. ఒక్క పాట బైన్లా కమ్యూనిటీకి సంబంధించి ఎప్పుడైనా సరే బోనాలు జరిగినప్పుడు ఎక్కడ మీరు ఖచ్చితంగా మీ పాత్ర ఉండాల్సిందే. పాటలు కావచ్చు, మీ ఆటలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ గోల్కొండ సందర్భంగా మా ఛానల్ కోసం ఒక పాట. తప్పకుండా అండి. ఇన్స్ట్రుమెంట్. మీరు, మీ పేరు? నా పేరు స్వామి అండి. స్వామి, ప్రతి ఏటా వస్తారు ఇక్కడ? ప్రతి ఏటా వస్తుంటారు. ఎట్లుంటుంది బోనాల పండుగ? అమ్మవారి భవనం పండుగ ఫస్ట్ తొలి భవనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. మా బైండ్ల కళాకారుల చేత మా బైండ్ల పూజారి బైండ్ల శివశంకర్ అన్న గారే ఫస్ట్ అమ్మవారి భవనానికి సమర్పిస్తారు అమ్మవారికి. ఒక పాట మా ఛానల్ ప్రేక్షకుల కోసం. తప్పకుండా అండి. బొట్ల చీరను గట్టి బోనం నెత్తిల పెట్టుకొని, బొట్ల చీరను గట్టి బోనం నెత్తిల పెట్టుకొని, ఓ గోల్కొండ జగదాంబ, గోల్కొండ జగదాంబ, ఓ గోల్కొండ జగదాంబ, గోల్కొండ జగదాంబ. బోనం మీద బోనవాట, ఎడంత్రాల బోనవాట, బోనం మీద బోనవాట, ఎడంత్రాల బోనవాట, ఎడంత్రాల బోనం మీద అఖండ జోతాట, తెల్ల చీర కట్టినావు మల్లెలార పోసినావు, తెల్ల చీర జాలి కొంగు వేపకాయ చుక్కబొట్టు, వేపకాయ చుక్కబొట్టు పచ్చంచు చీర గట్టి, పచ్చంచు చీర మీద పడిగే నాగన్న చూడు,
భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ఇక్కడ గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ బైళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ పాటల్ని పాడుతూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో మనతో పాటు ఇంకా చాలామంది డోలు కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ డోలు సప్పులు కూడా వినిపించి ఆ డోలు సప్పులతో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా కేవలం బోనాలు హైదరాబాద్కి సంబంధించింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ హైదరాబాద్కి చాలామంది వివిధ జిల్లాల నుంచి, మరి ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారి మొదటి బోనం రోజు మనం ఇక్కడ దర్శించుకోవాలి, మొదటి బోనం దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు కూడా తీరే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శంషాబాద్ నుంచి. శంషాబాద్. ఎట్లా జరుగుతున్నాయి బోనాలు? ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? చాలా బాగుంది. ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైమా? సో ఎప్పుడు ఇక్కడికి రాలేదు? లేదు, ఫస్ట్ టైం చూడడానికి వచ్చాము. సో సాధారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బోనాల పండుగ ఆషాఢం మాసాడం అంటే దాదాపు నెల రోజులు సంబరాలు జరుపుకుంటూనే ఉంటారు. సో అక్కడ మీ దగ్గర జరుపుకుంటున్న బోనాల పండుగ ఏమన్నా? జరుపుకుంటున్నాం. 15 days లో ఉన్నాయి మా దగ్గర బోనాలు. సో ఇక్కడికి రావడం మొదటిసారి. బ్రదర్ ఎక్కడి నుంచి? రైట్. ఇది చాలామంది వస్తూ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నారు. కొంతమంది మొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా సౌకర్యాలతో పాటు అమ్మవారిని దర్శించుకోవాలి అనే అంశంతో కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ప్రొద్దున నుంచి కంటిన్యూగా జనాలు వస్తున్నారు. ఇంకా ఒక వన్ సైడ్ చూస్తే వంటలు కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూసుకోవచ్చు, చాలామంది భక్తులు దర్శించుకోవడంతో కాకుండా ఇక్కడనే వంట చేస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ వీళ్ళు ఇక్కడనే సార్ మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి? చూస్తున్నాం. అంటే ఒకవైపు వాతావరణం కూడా సహకరిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇటు 2 రోజుల వరకు ఎల్నినో ఒకవైపు విపరీతమైన ఎండలు ఉండడం వల్ల కొంత బయటకు వెళ్ళని పరిస్థితి ఉండే. ఇప్పుడు కొంత వాతావరణం కూడా కూల్ అయింది ఒక 2 days నుంచి. సో ఆ విధంగా కూడా భక్తులకి అమ్మవారి దీవిస్తులు, అమ్మవారి దగ్గర భక్తులు రావాలా, పండుగ జరుపుకోవాలా అంటే మనం ఈ వాతావరణాన్ని ఉంచాలన్న అంశాన్ని కూడా చెప్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో మాట్లాడడం ఇంకా చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావే? నేను మీరాలమండి. ఎట్లుంది బోనాలు? ఏం చెప్తావు? బోనాలు మంచిగా ఫస్ట్ క్లాస్ అనిపిస్తున్నాయి అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు నువ్వు బోనాల్ని? నేను దగ్గర 20, 30, 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? ప్రతి ఏడాది వస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాను నేను. అట్లా ఎట్లా జరుగుతున్నాయి బోనాలు? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అమ్మవారికి మంచిగా నడుస్తున్నాయి. అప్పుడంటే ఇది ఉండే, అప్పటికన్నా ఎక్కువ మంచిగా ఇప్పుడు బాగా ఇది నడుస్తున్నాయి అన్నమాట. ఎట్లుండే ఇప్పుడు? నువ్వు 40 ఏళ్ళు అంటే నువ్వు చిన్నప్పుడు 20 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు బోనాలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటుండే? ఏమంటే అప్పుడు మాట వేరే ఉండే, ఇప్పుడు తీరుమారు అలాగైపోయినా అనమాట. విధం అంటే ఇంత శోభతో అంతా ఉండకపోవు. ఇప్పుడు మేము బాగా అనేది శోభ ఇది అయిపోయింది అన్నమాట. శోభ అయిపోయిందంట. ఏం చెప్తారు మరి జనాలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు, లేకపోతే ఇంకా రావాలనుకున్న వాళ్ళకు, గోల్కొండ బోనం అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మవారి దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కార్యక్రమాలు అన్ని మంచిగా అవుతాయి. అనారోగ్యంతో మంచిగా ఉంటాము. ఇంత బాగుంటుంది అన్నమాట, మంచిగా అవుతుంటుంది అన్నమాట. అన్న ఎక్కడి నుంచి అన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? మేము మల్లాపూర్ నుంచి వచ్చామండి. మల్లాపూర్. ఎట్లా మొదటిసారి గోల్కొండకు రావడం, దర్శించుకోవడం? లేదండి, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి. ఎట్లుంది మరి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా సంతోషంగా ఉందండి. సో ఏం చెప్తారు? హైదరాబాద్లో బోనాలు అంటే ఒక స్పెషల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏం చెప్తారు జనాలకు? జనాలకు చెప్పేది ఏముందంటే అట్రాక్టివ్ బోనాలు, అమ్మవారి దేవుని ఆడుతుంటే ఏదైనా చేయగలుగుతాం ముంగటుండి. మీరు ఏ విధంగా ఆహ్వానిస్తారు ఇక్కడికి జనాల్ని, బయట నుంచి వచ్చే వాళ్ళని? బయట నుంచి వచ్చే వాళ్ళని ఏ విధంగా ఆహ్వానిస్తారు అంటే అందరూ ప్రతి ఒక్కరు వచ్చి బోనాలు చేస్తారు కాబట్టి అది ఎవ్రీథింగ్ నార్మల్. అది అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నామా? విజయనగర్ నుంచి వస్తాం. ఇట్లా ప్రతి ఏటా వస్తారా ఇక్కడ? వస్తామండి, ప్రతి ఏటా వస్తాం. ఎట్లా జరుగుతున్నాయి బోనాలు? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకు కొత్తగా కనిపిస్తున్నాయా? బాగుంది, సెక్యూరిటీ బాగుంది, పోలీస్ సెక్యూరిటీ బాగుంది, బోనాలు మంచిగా జరుగుతున్నాయి. ఎప్పుడు సంవత్సరం వస్తాం. మా బాబు చిన్న బాబు అప్పటి నుండి వస్తున్నాయి. ఇప్పుడు నా మన్నాడు, నా కొడుకు. అంటే మీ బాబు అంతున్నప్పటి నుంచి నేను బల్కంపేట ఎల్లమ్మకి వేసేదాన్ని. ఇక్కడ కూడా వస్తాం. ఎప్పుడు గోల్కొండ బోనం వేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఎప్పుడు మొదలు పెట్టిల్లు? నాకు తెలిసి అయితే నా బాబు పుట్టిన నుంచి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. అది అంతే. అదేంటి మీ అమ్మ చెప్తుంది, మీరు పుట్టిన నుంచి బోనాలు వస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఒక బాబు ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? అల్లుడు నా అల్లుడు.
చేంజ్ అయిందా బోనాల ట్రెండ్? గతంలో మేము వాళ్ళు పెట్టినప్పుడు లేకపోతే ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? చేంజ్ అంటే చాలా అప్డేట్ అయింది. అప్పుడు కొంతమందికి తెలుస్తుంది అమ్మవారి చరిత్ర ఏంది, అమ్మవారి మహిమ ఏంది అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇంత రష్ లేకుండే మేము చిన్న ఉన్నప్పుడు వస్తుండే, ఒక బోనాలు చేసుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు అమ్మవారిని చూడాలంటే మినిమం 2 to 3 hours నిల్చోవాల్సి వస్తుంది. అంటే ఏం చెప్తారు? కొత్తగా కొంతమంది బోనాలు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. గతంలో బోనాలు అంటే హైదరాబాద్కి పరిమితం అయ్యే పరిస్థితి ఉండే, ఇప్పుడు కొంత ఎక్స్టెండ్ అయింది, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది కదా. సో వాళ్ళని కొత్తగా రావాలనుకున్నారు, ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారు లోకల్గా? ఎక్స్టెండ్ అయింది అంటే కారణం అమ్మవారి మహిమ. మొక్కుకోవడం జరుగుతుంది, మొక్కుకున్న కోరికలు నిలబెడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బోనాలు చేయాలని చేస్తున్నారు. ఆనవాయితీగా రావడం కాకుండా ఇప్పుడు కొత్తగా చేయడం ఎందుకనంటే అమ్మవారికి మొక్కుతున్నారు, తప్పకుండా కోరిక నిలబెడుతుంది కాబట్టి బోనం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మీరు ఇక్కడనే ఉన్నారు కదా, హైదరాబాద్ పక్క హైదరాబాద్ కదా, బోనాలు ఇక్కడ జరుపుతున్నారు. ఒక డైలాగ్ ఏం చెప్తారు బోనాలకు రమ్మని జనాలకు? అందరు రావాలి, అమ్మ సల్లా చూసుకుంటుంది, అందరు చేసుకోవాలి. బోనాలు అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అందరు రావాలి, చేసుకోవాలి. అమ్మవారిని తలుచుకుంటే మన అమ్మవారు కూడా చల్లగా చూసుకుంటుంది. ఇక్కడ వంటలు ఇక్కడనే వేసుకుంటారు మీరు? లే మేము కాలే అమ్మవారి బియ్యము అట్లా పైపు పోతాము, వంటలు వేసుకోలే, చేసుకుంటాం. ఒక రోజు వస్తాం, వచ్చి చేసుకుంటాము. అంటే ఇట్లా ఎన్ని రోజులు జరుగుతాయి ఇక్కడ బోనాలు? నెల కంటిన్యూగా? నెల శ్రావణంలో కూడా నడుస్తుంది, శ్రావణంలో కూడా నడుస్తుంది. కానీ ఆషాఢం బాగుంటుంది, శ్రావణంలో ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ అవుతున్నారు. ఈ సంవత్సరం ఉన్నది వచ్చే సంవత్సరం ఉండదు, వచ్చే సంవత్సరం ఉన్నది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. రెండోది చాలా మంది భక్తులు కూడా ఇంకా జనాలు రావడం జరుగుతుంది. మాట్లాడదాం చాలా మందితో కూడా, ఏంటి ఎట్లా జరుగుతుంది అనే విషయాలు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిళ్ళు మీరు? ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? సిల్వర్డేల్ స్కూల్ నుంచి. సిల్వర్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాఫా? అవును. సిల్వర్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చేవెళ్ళ. అంటే మొదటిసారా స్కూల్ స్టాఫ్ అంతా రావడం? ఎస్ సార్, అవును. బోనాల సంబరాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే మేము ఇప్పుడే వచ్చాము కదా సార్, ఇప్పుడే వచ్చింది. బాగా జరుగుతాయి సార్, చేవెళ్ళది బాగా జరుగుతాయి. ఆఫీసర్. సో ఎట్లా పిల్లలతో స్టాఫ్తో ఒకసారి రావడం, ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. స్కూల్ పిల్లలతో పాటు పెద్దలు చిన్నపిల్లలు కూడా రావడం జరుగుతుంది. మనం వెళ్దాం. ఇంకా అటు సైడ్ వంటలు చేస్తున్నారు, సో అక్కడ కూడా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, అమ్మవారికి వంటలు ఏం చేస్తున్నారు, అటు ఏ విధంగా బోనం సమర్పిస్తారు, ఏ విధంగా వాళ్ళు అటు అమ్మవారికి నైవేద్యం పెడతారు అనే అంశాన్ని కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ప్రస్తుతం గోల్కొండ దగ్గర సంబరాలు మొదలైనాయి. సో ప్రస్తుతం జనాలు అయితే విపరీతంగా రావడం జరుగుతుంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది. ఈవినింగ్ వరకు సిచ్యువేషన్ నెల రోజులు కంటిన్యూగా జరుగుతుంది. వివిధ రకాల పోతురాజులు అలాగే డోలు వాయింపు సప్పులతో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.